హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేరళలో మీ తెలుగు అమ్మాయి. ఈరోజు మన ఛానల్ స్పెషల్ రెసిపీ వచ్చేసి చికెన్ 65. ఈ చికెన్ 65 హోటల్లో లాగే క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది. అలాగే దీనిని మనము చాలా సింపుల్గా తక్కువ టైంలో అయితే చేసేసుకోవచ్చు. చికెన్ 65 అనగానే నోట్లో నీరు ఊరుతుంది కదా, ఇంకా లేట్ ఎందుకు, చికెన్ 65ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా చికెన్ 65కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. 1/2 kg చికెన్, 2 టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 3 టేబుల్ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్, 1 టీ స్పూన్ ధనియాల పౌడర్, 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, 1 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, 1/4 కప్ పెరుగు, 1 నిమ్మకాయ, 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 1 ఎగ్, ఫుడ్ కలర్, ఆయిల్. ఇప్పుడు ఈ చికెన్ 65ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా చికెన్ని నీట్గా క్లీన్ చేసి తీసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కిలో చికెన్ని తీసుకుంటున్నాను. మీరు కనుక కిలో చికెన్ని తీసుకుంటే నేను వేసే ఇంగ్రీడియంట్స్కి డబల్ క్వాంటిటీ మీరు వేసుకోండి, సరిపోతుంది. ఈ చికెన్ 65 కోసం మనము చికెన్ని బోన్లెస్ని తీసుకోవచ్చు, బోన్స్తో కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ చికెన్లోకి 1.5 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని, 3 టీ స్పూన్స్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్, 1 టీ స్పూన్ ధనియాల పౌడర్, 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ని వేయాలి. పెప్పర్ పౌడర్ని మరీ పౌడర్లా కాకుండా ఈ విధంగా కచ్చాపిచ్చాగా చేసుకొని వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి. ఈ విధంగా అంతా కలుపుకున్నాక 1/2 కప్పు పెరుగుని వేసి అరచెక్క నిమ్మరసాన్ని పిండుకోవాలి. ఇప్పుడు నిమ్మరసం అలాగే పెరుగుని ఒక్కసారి కలుపుకుందాము. ఇప్పుడు దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు కార్న్ఫ్లోరు పెరుగు చికెన్కి బాగా పట్టే విధంగా కలుపుకోవాలన్నమాట. చూసారు కదా, ఈ విధంగా కలుపుకొని మూతనైతే పెట్టేసుకొని ఫ్రీజర్లోనే 1 అవర్ నుంచి 1.5 అవర్ వరకు పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టడం వల్ల మనం కలుపుకున్న మసాలా అంతా చికెన్కి బాగా పడుతుందన్నమాట. 1 అవర్ తర్వాత చూసారు కదా, చికెన్కి అయితే కార్న్ఫ్లోర్ మసాలా అంతా బాగా పట్టింది కదా. ఇప్పుడైతే దీంట్లోకి ఫుడ్ కలర్ని, ఒక ఎగ్ని ఈ విధంగా కట్ చేసుకొని ఎగ్లో ఉన్న వైట్ని మాత్రమే వేసుకోవాలి. ఇప్పుడు దీన్నంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఫుడ్ కలర్ ఆప్షనల్ అండి, మీరు వేసుకున్నా వేసుకోకపోయినా పర్వాలేదు. నేను ఇక్కడ కలర్ కోసం అయితే వేస్తున్నాను. ఈ విధంగా కలర్ అంతా చికెన్కి పట్టే విధంగా కలుపుకున్న తర్వాత వీటిని ఫ్రై చేయడానికి స్టవ్ మీద ఒక ప్యాన్ని పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసి బాగా మరగనివ్వాలి. ఈ చికెన్ 65కి ఆయిల్ అనేది ఎంత బాగా హీట్ అయితే మన చికెన్ అంత బాగా ఫ్రై అవుతుంది. ఆయిల్ మరగకపోతే కనుక చికెన్ పీసెస్ ఆయిల్ని బాగా పీల్ చేసుకుంటాయి. కాబట్టి ఆయిల్ బాగా మరిగిందో లేదో చెక్ చేసుకొని దాంట్లోని ఈ చికెన్ పీసెస్ని అయితే ఒక్కొక్కటిగా విడివిడిగా వేసుకోవాలి. ఇప్పుడు ఒకవైపు ఫ్రై అయిన తర్వాత ఇంకొక వైపుకి టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా అయితే వస్తుంది. మనం ఈ చికెన్ 65ని ఫ్రై చేసుకునేటప్పుడు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే బయట కలర్ వచ్చేసి లోపల మన చికెన్ అనేది కుక్ అవ్వదు. ఇలా చికెన్ 2 వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. చూసారు కదా, ఈ విధంగా చికెన్ని ఫ్రై చేశాక తీసి ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవాలి.
మిగతా వాటిని కూడా ఆయిల్లో వేసి ఒక్కొక్కటిగా విడివిడిగా వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఒక వైపు ఫ్రై అయ్యాక ఇంకొక వైపుకి టర్న్ చేసుకొని 2 వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఫ్రై అయ్యాక వీటిని కూడా తీసుకొని ప్లేట్లోకి పెట్టేసుకుందాము. ఇప్పుడు 2 రెబ్బల కరివేపాకుని అలాగే పచ్చిమిర్చిని నిలువుగా కట్ చేసుకొని ఆయిల్లోని 2 మినిట్స్ ఫ్రై చేసుకుందాము. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత తీసి సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీగా నోరూరించే మన చికెన్ 65 అయితే రెడీ అయిపోయింది. ఇది హోటల్లో ఏ విధంగా ఉంటుందో అలాగే ఉంటుందండి. టేస్ట్ ఏ మాత్రం కూడా తగ్గదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అలాగే మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని కూడా నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి. Thank you for watching.